కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసును ఛేదించారు పోలీసులు. నిందితులను జార్ఖండ్లో అదుపులోకి తీసుకున్న స్పెషల్ టీం హైదరాబాద్కు తీసుకొస్తోంది. ఇద్దరు నిందితులు రేణు అగర్వాల్ ఇంట్లో పనిచేసేవారు. 2 రోజుల క్రితం రేణు అగర్వాల్ భర్త, కుమారుడు షాప్కెళ్లారు. ఇంట్లో రేణు అగర్వాల్ ఒక్కరే ఉన్నారు. ఆ సమయంలోనే హత్య చేశారు. సాయంత్రం భర్త చాలాసార్లు ఫోన్ చేసినా రేణు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రాత్రి 7 గంటల సమయంలో భర్త, కుమారుడు ఇంటికొచ్చారు. అప్పటికే రేణు రక్తపు మడుగులో పడి ఉంది. లాకర్ వివరాలు చెప్పకపోవడంతో రేణు అగర్వాల్ను హర్ష చిత్రహింసలకు గురిచేసినట్టు చెబుతున్నారు. ఇంట్లోని బంగారం పోలేదని, రేణు అగర్వాల్ ఒంటిపై బంగారు నగలు తీసుకువెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. హత్య చేసిన తర్వాత నిందితులు అదే ఇంట్లో తాపీగా స్నానం చేసి యజమాని బైక్లోనే ఉడాయించారు. ఇంట్లోకి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చి వెళ్లేటప్పుడు బ్యాగ్తో వెళ్లడం అక్కడి సీసీ ఫుటేజ్లో రికార్డైంది. కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసును ఛేదించారు పోలీసులు. నిందితులను జార్ఖండ్లో అదుపులోకి తీసుకున్న స్పెషల్ టీం హైదరాబాద్కు తీసుకొస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఓవర్ టు యు. భోగి కుక్కట్పల్లిలో సంచలనం రేపిన బిజినెస్ ఉమెన్ రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. గడిచిన 4 రోజుల నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ వివిధ కోణాల్లో మొత్తంగా 6 టీంలు ఫామ్ చేశారు. ఇందులో టెక్నికల్ ఎవిడెన్స్ చాలా కీలకంగా మారింది. అలాగే నిందితుల ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా హత్య కేసు ఛేదించారు. జార్ఖండ్లో ఇద్దరు హర్ష అండ్ రోషన్ ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. ప్రధానంగా బుధవారం రోజు సాయంత్రం రేణు అగర్వాల్ను హత్య చేయడానికి గల కారణాలు కూడా పోలీసులు కనుగొన్నారు. నిందితుల నుంచి కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఫింగర్ ప్రింట్స్ టాలీ అయ్యాయి. సో ప్రధానంగా బంగారము, నగలు, డబ్బుల కోసమే హత్య చేసినట్లు కూడా నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. సో హత్య చేసిన తర్వాత రేణు అగర్వాల్ స్కూటీ పైనే ఇద్దరు దొంగలు కూడా హఫీజ్పేట వెళ్ళారు. అక్కడ స్కూటీని వదిలేసిన తర్వాత ట్రైన్ మార్గం గుండా సికింద్రాబాద్ నుంచి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత జార్ఖండ్ వెళ్ళారు. సో జార్ఖండ్ సమీపంలో ఒక ఓయో హోటల్లో వాళ్ళు బస చేశారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా 5 టీమ్స్ ఫామ్ చేశారు కాబట్టి ఇందులో టెక్నికల్ ఎవిడెన్స్ చాలా కీలకంగా మారింది. వారు సూట్ కేసుతో పరారవుతున్న సీసీ ఫుటేజ్ గంట కూడా టీమ్స్ ఫామ్ చేసి వెళ్ళాయి కాబట్టి అందులో జార్ఖండ్ కూడా పోలీస్ బృందాలు స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ వెళ్ళాయి. అక్కడ నిందితులు ఎక్కడైతే బస చేశారో అందులో హర్షతో పాటుగా రోషన్ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరికి సహకరించిన మరొక వ్యక్తి అనుమానితుడిగా పోలీసులు కూడా అనుమానిస్తూ ఉన్నారు. అతను ఢిల్లీకి చెందిన వ్యక్తి. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే అతను కూడా ఉన్నాడు. సో పూర్తి స్థాయిలో వివరాలు కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహాంతి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మీడియాకు పూర్తి వివరాలు కూడా వెల్లడించబోతున్నారు. దాదాపు 4 రోజుల నుంచి కూడా ఈ సెన్సేషనల్ కేసుకు సంబంధించి కూడా టీమ్స్ ఇటు టెక్నికల్ ఎవిడెన్స్ అలాగే అన్ని ఆధారాలు కూడా సేకరించారు. సో హర్ష అలాగే రోషన్ ఇద్దరు కూడా రేణు అగర్వాల్ అపార్ట్మెంట్లోనే వీరు స్వాన్ కమ్యూనిటీ గేటెడ్ అపార్ట్మెంట్లోనే వీళ్ళు పనిచేస్తున్నారు. సో రోషన్, హర్ష ఇద్దరు కూడా 15,000 రూపాయలకు వీరు పని మనుషులుగా చేస్తున్న క్రమంలో సాయంత్రము రేణు అగర్వాల్ ఇంటికి వచ్చిన తర్వాత హర్ష, రోషన్ ఇద్దరు పక్క ప్లాన్ ప్రకారంగానే రేణు అగర్వాల్ను హత్య చేశారు. అత్యంత కిరాతకంగా హతమార్చారు. సో కాళ్ళు చేతులు కట్టేసి తలపైన కుక్కర్తో మోదిన తర్వాత ఆమెను కత్తితో పొడిచి దాదాపు 40 కత్తిపోట్లు ఉన్నట్లుగా కూడా గుర్తించారు పోలీసులు. సో పోలీసు ఇన్వెస్టిగేషన్ అన్ని కోణాల్లో కూడా సాగింది. ఇటు భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని ఎట్టకేలు సెన్సేషనల్ కేసు ఏదైతే ఉందో ఛేదించారు. సో హర్ష అలాగే రోషన్ను ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీరికి అంటే ఈ ప్లాన్ అంతా కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్న ప్లాన్ అంతా కూడా ఢిల్లీలో ఉన్న ఒక వ్యక్తి సహకరించాడు. అంటే ఇక్కడ హత్య చేసిన తర్వాత బంగారం, డబ్బులతో అలాగే విలువైన వాచెస్ ఏవైతే ఉన్నాయో గాడ్జెట్స్తో వీరు జార్ఖండ్ వెళ్ళిన తర్వాత వారు సహకరించారా, ఈ యాంగిల్లో కూడా పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. వారి నుంచి కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ నమోదు చేస్తున్నారు. సో ఓవరాల్గా రేణు అగర్వాల్ హత్య నగలు అలాగే బంగారం, నగలు, డబ్బుల కోసం అలాగే ఇటు విలువైన వాచెస్ కోసం హత్య చేసినట్లుగా వారు విచారణలో ఒప్పుకున్నారు. సో వీరంతా కూడా ఒకే ప్రాంతానికి చెందినవారు, జార్ఖండ్ ప్రాంతానికి చెందినవారు. ఈ జార్ఖండ్ ప్రాంతానికి చెందిన వారిని రేణు అగర్వాల్ ఇంట్లో పని మనిషిగా కుదుర్చుకున్నారు. సో గత కొంతకాలంగా 11 రోజుల క్రితమే ఇటు రోషన్, హర్షాన్ని పిలిపించడం జరిగింది హైదరాబాద్కి. సో వీరంతా కూడా స్వాన్ కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో స్వాన్ గేటెడ్ కమ్యూనిటీ హౌస్లో వీరంతా కూడా నివాసం ఉంటున్నారు. 13వ ఫ్లోర్లో రేణు అగర్వాల్ నివాసం ఉంటున్నారు. 14వ ఫ్లోర్లో రోషన్ కూడా నివాసం ఉంటున్నారు. సో పక్కా ప్లాన్ ప్రకారమే రేణు అగర్వాల్ను కేవలం డబ్బులు, నగల కోసం హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరిని అయితే అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం మీడియా ముందుకు వీరు ప్రవేశపెట్టబోతున్నారు. భోగి.